ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి తమను రోడ్డుపాలు చేసిందని వాపోయారు. మహాలక్ష్మి పథకం ద్వారా జీవనోపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల 12,000 ఇస్తాను ఈ ప్రభుత్వం వెంటనే. ఆటో కార్మికుల సంక్షేమానికి ఓటు వెంటనే. ఆటో కార్మికుల సంక్షేమానికి ఓటు వెంటనే. ఆటో నడవక భిక్షాటన చేసుకున్న మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆటో కార్మికులు పుట్టగొట్టిందమ్మా. అందుకే మేము చేస్తున్నాము. ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికుల పనులు భాగాన్ని ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సు పెట్టడం వలన మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఆటోలు ఎక్కడానికి ఎవరు రావడం లేదు. అయితే మాకు అదో ఎంతో గట్టుకో గంజో ఏదో తాగి తిని బతుకుతున్నాం. కాకపోతే ఈరోజు వచ్చేసరికి స్కూల్స్ చాలా అయినాక పిల్లలకు పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేక మేము గిలగిలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఆటో డ్రైవర్లకు మరి ఏం బాధ ఉన్నది ఏంది అని చెప్పి ఒకటి మీ సహాయం చేసేవారు ఎవరన్నా ఉంటే మీతో పాటు తీసుకొని ఆటో డ్రైవర్ల బాధలేందో తెలుసుకోండి. మరి ఆటోలు నడుస్తలేవు. నేను ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్ల కడుపు మీద కొట్టినాం. వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి వస్తుంది, ఫీజులు కట్టలేని పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఫైనాన్స్లో 20-30 వేల రూపాయలు కట్టి జీవనోపాధి గడుపుకోవడానికి ఫైనాన్స్లో ఆటో తీసుకొని నడుపుకునే పరిస్థితి మాది. మా సొంత డబ్బులు లేవు మా దగ్గర. ఆటోలు కొనుక్కొని సొంతంగా నడుపుకునే పరిస్థితి కాదు. 2-3 నెలలు కాగానే 2వ నెల కాగానే ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో గుంజుకోపోతారు. ఆటో గుంజుకోపోయినాక ఇంట్లో పోయి కూర్చున్నాక మా భార్య పిల్లలు ఏమంటారంటే, ఏమైంది డాడీ, ఏమైందండి మీరు ఇంట్లో కూర్చున్నారంటే, ఏమైందమ్మా ఆటో గుంజుక వెళ్ళారు, ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి, చదివించే స్తోమత లేదు, ఇప్పుడు మీరు అందరం కలిసి మనం విషం తాగి చచ్చిపోదామన్న పరిస్థితికి వస్తుంది. అయితే మమ్మల్ని చావమంటారా లేకపోతే మీరు బతికిస్తారా? ఏదో ఒకటి మీరు నిర్ణయించి మా బాధలను మీరు అర్థం చేసుకొని మాకు ఇంత న్యాయం చేయండి. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు రండా రేవంత్ రెడ్డి. ఇంతవరకు కూడా మాకు నెలకు 1,000 రూపాయలు అంటే ఒక్కరోజు 33 రూపాయలు కట్టివలసిన పరిస్థితి ఉంది. అంటే 1,000 రూపాయలు అంటే ఒక్కరోజు 33 రూపాయలు ఇస్తున్నారు రండా రేవంత్ రెడ్డి. ఆ 30 రూపాయలు కూడా నువ్వు ఇవ్వని పరిస్థితిలో ఉన్నవారు దిక్కుమల్ల పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నువ్వు తక్షణమే స్పందించి మా ఆటోలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా చదువుకున్న వయసు ఇలా చదువుకోవడానికి కూడా బుక్కులు తీసుకురానంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇలా కల్లో గంజో హక్కుని మేము బతుకుతున్నాము. మేము తెలంగాణలో మేము ఉన్నటువంటి మేము మా మానవత ధర్మంతో ఉన్నాం. ఇలా తెలంగాణలో అంటే ఇలా నువ్వు ఏం చేసినావు అంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా నువ్వు సింహాసనం వేసుకొని కూర్చొని పక్కపక్క నవ్వుతున్నటువంటి రండా రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే స్పందించి మా ఆటోలకు నేరుగా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా నీ వలన ఇలా మేము బస్సులో భిక్షాటన చేసుకుంటున్నాము, తీసుకొచ్చినావు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్లకు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పిక్నిక్స్ కూడా మాఫీ చేస్తున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాన దాఖలాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి రండా రేవంత్ రెడ్డి. నువ్వు తక్షణమే స్పందించి ఈ రోజు నాడు నువ్వు 12,000 రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మీరు బస్సులు ఎక్కి మీరు వీడియో తీసుడు కాదు, ఒక్కసారి అద్దాల మీదకి వచ్చి చూడండి మా పరిస్థితి తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ రెడ్డి
నువ్వు బస్సులలో ఎక్కి ఇలా ఫ్రీ సీట్లు ఇస్తున్నాం, ఇలా ఆడోళ్ళకు మహిళలు ఫ్రీగా పోతున్నాడు కాదు. ఇలా మా పరిస్థితి కూడా చూడు, ఇలా ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు. ఇలా ఎట్లా ఓదమన్నా కానీ, ఇలా ఇంటికి ఓదమన్నా కానీ 200-300 రూపాయలు పట్టుకొని పోతే మాకు ఇచ్చేది అనిపిస్తుంది. పొన్న ప్రభాకర్ రెడ్డి, పొన్న ప్రభాకర్ గౌడ్, నువ్వు దయచేసి నువ్వు బస్సులు ఎక్కువ కాదు, ఒకసారి ఆటో ఎక్కితే మా పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడ వెళ్తున్న సిరిసిల్ల పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు ఈ రూపకంగా మీరు ఇలా ఒక్కసారి మా అడ్డ మీద కాగండి, మా అడ్డ మీద కాగి మా అడ్డ మీద ఉన్న మా సమస్యలు మీరు ఒకసారి పరిష్కరించాలి. ఇలా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఇన్ఛార్జ్ చాలా బాగా చేస్తున్నట్టు ఒకసారి అడ్డ మీదకి అడుగుతున్నావా? అడిగేది లేదు. ఎక్కడున్న ప్రెస్ మీట్ వెతిపోతున్నావు, ఒకసారి అడ్డ మీదకి వస్తున్నావా? మీరు ఇచ్చిన హామీలే కదా, మీరు రేవంత్ రెడ్డి కదా 12,000 రూపాయలు ఇస్తున్నది, మరి ఎందుకు ఇస్తారని చెప్పి ఎందుకు నిలదీస్తలేరు? గౌరవనీయులైన కేకే మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పొన్న ప్రభాకర్ గారు, మీరిద్దరు కలిసి రేవంత్ రెడ్డికి చెప్పుల్ని 12,000 రూపాయలు ఇవ్వాలి. మనం ఒక్కరోజు వాళ్ళకి ఇచ్చేది 30 రూపాయలే. ఆ 30 రూపాయలు కూడా మన ప్రభుత్వంలో లేవా? పీకడిగా పెట్టుకోవడానికి ఇలా ఆటో వల్ల ఆకలి సాగులు చూస్తున్నామని చెప్పి మీరు వెంటనే తక్షణమే స్పందించి ఈ రోజున 12,000 రూపాయలు, అలాగే ఆటో కార్మికుల బోర్డు సంక్షేమ విడుదల చేయాలి. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఆటో కార్మికులకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలి, 10 లక్షల రూపాయలు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది. నువ్వు నెలకిస్తున్న 1,000 రూపాయలు కూడా నువ్వు కరెక్ట్ అమలు చేస్తావు. ఇలా 12,000 రూపాయలు తక్షణమే సంవత్సరానికి అందియాలి. ఇప్పుడు 18 నెలలు అయితే 18,000 రూపాయలైనా మా అకౌంట్లో వేసినట్టు చూడు. మీరు ఇచ్చిన 100 హామీలు అని చెప్పి అన్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 100 రోజుల్లో పూర్తి అవుతుంది అన్నది. ఇప్పుడు 18 నెలలు అవుతుంది. 18 నెలలు ఏం చేసావు నువ్వు? ఎలుగబెట్టింది ఏం లేదు. చేత కాకపోతే దిగిపో. అల్లా తాపలు 100%గా రావు. మా ఆటోలు తలుసుకుంటే మాత్రం నీకు ఇదే ఆఖరి సార్ అని చెప్తున్నాం. రండా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆటో కార్మికులు రోడ్డు పైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని మరి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మన జీవన ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులు ఈరోజు రోడ్డు పాలు కావడం నిజంగా ఇది బాధాకరం. 18 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నది మరి 2 సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి మరి 24,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆటో కార్మికుల సంక్షేమానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ఆటో ఫైనాన్సులు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక ఈరోజు మరి జీవన ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరి వారికి పరిహారంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈరోజు నెరవేర్చకపోవడంతో ఈరోజు ఆటో కార్మికులంతా కూడా ఈరోజు భిక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది. మరి ఆటో కార్మికులకు బాకీ పడ్డటువంటి 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలని, మరి అదేవిధంగా ఆటో కార్మికులకు ప్రతి నెల కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, మరి వీరికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వారికి ఆటో కార్మికులకు అండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి